హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఒక కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుందాం. ముందు కథ పేరు కుక్క బావి. ద డాగ్ అండ్ ద వెల్. కుక్క మరియు బావి. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. అనగా అనగా అంటే జనరల్గా యూజువల్గా మనం ఏం రాస్తామంటే వన్స్ అపాన్ ఎ టైం అంటే ఒకానొక సమయంలో, లేదా అనగా అనగా అని. ఇది ఒక స్టాండర్డ్ ఫ్రేజ్, ఇలాంటివి మీరు నోట్ చేసుకోవచ్చు. వన్స్ అపాన్ ఎ టైం ఒక ఊళ్ళో, ఇన్ ఏ విలేజ్, ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో. ఒక కుక్క సింపుల్గా మనం యాస్టీజ్గా ట్రాన్స్లేట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో యాస్టీజ్గా కుదరకపోవచ్చు. ఏ డాగ్ అంటే ఒక కుక్క తన 6 కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. చేస్తూ ఉండేది అని చెప్తున్నాం కాబట్టి ఇది వెర్బ్, అంటే ఒకప్పుడు చేస్తూ ఉండేది కాబట్టి ఏ డాగ్ యూస్ టు అని రాయాలి. లేదా సింపుల్గా రాయాలంటే ఏ డాగ్ వుడ్ అంటే సరిపోతుంది. ఏ డాగ్ యూస్ టు లేదా ఏ డాగ్ వుడ్, ఏ డాగ్ యూస్ టు ఆర్ ఏ డాగ్ వుడ్ స్పెండ్ టైం అని చెప్పొచ్చు. యూస్ టు అని రాయొచ్చు లేదా వుడ్, ఈ రెండింటి మీనింగ్ ఒకటే వస్తుంది. ఒకప్పుడు, గతంలో ఒకప్పుడు ఒక పని చేస్తూ ఇప్పుడు చేయకుండా ఉండేటప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తూ ఉంటారు. వన్స్ అపాన్ ఎ టైం ఒకానొక సమయంలో, ఇన్ ఏ విలేజ్ ఒక గ్రామంలో, ఏ డాగ్ ఒక కుక్క యూస్ టు లేదా వుడ్ స్పెండ్ టైం కాలక్షేపం చేస్తూ ఉండేది. వేటితో కాలక్షేపం చేస్తూ ఉండేది? తన 6 బుజ్జి కుక్క పిల్లలతో. విత్ హర్ 6 లిటిల్ పప్పీస్. విత్ అంటే తో, హర్ హర్ అంటే ఆమె యొక్క, ఆమె అంటే ఇక్కడ ఎవరు? కుక్క. 6 లిటిల్ పప్పీస్, 6 బుజ్జి కుక్క పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉండేది. ఎలా? వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ. నేర్పిస్తూ అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? టీచింగ్ అంటే బోధిస్తూ. వేటికి? టీచింగ్ దెమ్, వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ. ఏం బోధిస్తూ? మంచి బుద్ధులు అంటే ఇక్కడ సింపుల్ గా గుడ్ మేనర్స్ అని రాయొచ్చు. గుడ్ మేనర్స్ అంటే మంచి బుద్ధులు. వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. అంటే అండ్ మరియు హ్యావింగ్ ఏ గుడ్ టైం అంటే మంచి సమయం గడుపుతూ ఉండేది. వేటితో? ఆ 6 బుజ్జి కుక్క పిల్లలతో. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క తన 6 బుజ్జి కుక్క పిల్లలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఇక్కడ కేవలం 3 లైన్లే వచ్చాయి తెలుగులో. ఇక్కడ ఇంగ్లీష్లో వన్స్ అపాన్ ఎ టైం ఒకానొక సమయంలో, ఇన్ ఏ విలేజ్ ఒక గ్రామంలో, ఏ డాగ్ యూస్ టు లేదా ఏ డాగ్ వుడ్ స్పెండ్ టైం కుక్క సమయం గడుపుతూ ఉండేది. వేటితో? విత్ హర్ 6 లిటిల్ పప్పీస్ 6 బుజ్జి కుక్క పిల్లలతో. టీచింగ్ దెమ్ వాటికి బోధిస్తూ, గుడ్ మేనర్స్ మంచి బుద్ధులు బోధిస్తూ, అండ్ మరియు హ్యావింగ్ ఏ గుడ్ టైం వాటితో కాలక్షేపం చేస్తూ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైం అనేది ఇంగ్లీష్లో అటాచ్మెంట్ అని చెప్తూ ఉంటాం. నేను మన స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ హిందూ నానో లెవెల్లో ఇవన్నీ కూడా చెప్పాను. సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి, అలాగే అటాచ్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాను. ఇన్ ఏ విలేజ్ ఒక గ్రామంలో, ఇది కూడా అటాచ్మెంట్. దీన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు, అటాచ్మెంట్ అని కూడా అంటారు. ఏ డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్టు. యూస్ టు స్పెండ్ లేదా వుడ్ స్పెండ్ అనేది ఇక్కడ వెర్బ్. మిగిలినవన్నీ కూడా అటాచ్మెంట్ గానే చెప్పొచ్చు. స్పెండ్ టైం విత్ హర్ 6 లిటిల్ పప్పీస్. ఒకరోజు తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది. ఒకరోజు అంటే వన్ డే. ఏం చేస్తుంది? తన పిల్లలతో ఊళ్ళో తిరుగుతూ ఉండగా. ఉండగా అంటే వైల్, ఆ సమయంలో. వైల్ వాండరింగ్. వాండరింగ్ అంటే తిరుగుతూ ఉండగా, లేదా రోమింగ్ అనడం కంటే వాండరింగ్ అంటే ఏ పని పాట లేకుండా అలా తిరుగుతూ ఉన్నప్పుడు వాండరింగ్ అంటుంటారు. వైల్ వాండరింగ్ అరౌండ్ ద విలేజ్, ఊళ్ళో తిరుగుతూ ఉండగా. విత్ హర్ పప్పీస్, తన పిల్లలతో
ఊళ్ళో తిరుగుతూ ఉండగా ఏది తిరుగుతూ ఉంది? ఆ కుక్క తిరుగుతూ ఉండగా కేమ్ అక్రాస్ ఏ వెల్ అంటే వారికి ఒక బావి కనిపించింది. దారిలో బావి కనిపించింది. ఐ కమ్ అక్రాస్ ఏ వెల్ అంటే నాకు దారిలో బావి కనిపించింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. ఇలాంటి ఫ్రేజెస్ నోట్ చేసుకోవాలి. వన్ డే వైల్ వాండరింగ్ అరౌండ్ ద విలేజ్, ఒకరోజు ఊళ్ళో తిరుగుతూ ఉండగా విత్ హర్ పప్పీస్, దాని యొక్క పిల్లలతో, దే కేమ్ అక్రాస్ ఏ వెల్, వారికి ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, చాలా ప్రమాదం అని చెప్పింది. ఆ బావిని చూపించి అంటే పాయింటింగ్ ఎట్ ద వెల్, పాయింటింగ్ ఎట్ ద వెల్ అంటే ఆ బావిని చూపిస్తూ లేదా ఆ బావిని చూపించి ఏం చేసింది? మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, చాలా ప్రమాదం అని చెప్పింది. షీ వాండ్, షీ అంటే ఎవరు? ఆ బుజ్జి కుక్క పిల్లల యొక్క తల్లి చెప్పింది. షీ వాండ్ అంటే హెచ్చరించింది. ఏమని? మీరెవ్వరూ ఈ బావి దగ్గరికి వెళ్ళకండి. నన్ ఆఫ్ యూ షుడ్ గో నియర్ దిస్ వెల్. నన్ ఆఫ్ యూ అంటే మీ ఏ ఒక్కరు కూడా, షుడ్ గో వెళ్ళకూడదు, వెళ్ళొద్దు. ఇక్కడ నన్ అనేది నెగటివ్ లో వచ్చింది కాబట్టి షుడ్ నాట్ అని ఇక్కడ యూజ్ చేయకూడదు. నన్ ఆఫ్ యూ అంటే మీరు ఒక్కరు కూడా షుడ్ గో వెళ్ళకూడదు. నియర్ దిస్ వెల్, ఆ బావి దగ్గరికి, ఆ బావికి సమీపంలో వెళ్ళొద్దు. నియర్ అంటే సమీపంలో. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అంటే అది చాలా ప్రమాదం అని చెప్పింది. ఎవరు చెప్పారు? షీ వాండ్ అంటే ఆ కుక్క చెప్పింది. ఎవరితో చెప్పింది? తన పిల్లలతో, 6 బుజ్జి కుక్క పిల్లలతో చెప్పింది. షీ వాండ్ నన్ ఆఫ్ యూ షుడ్ గో నియర్ దిస్ వెల్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఆ బావిని చూపించి మీరెవరు ఈ బావి దగ్గరికి వెళ్ళకండి, చాలా ప్రమాదం అని చెప్పింది. కుక్క పిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికే వచ్చాయి. వన్ డే ఒకరోజు ఆడుతూ ఆడుతూ, వైల్ ద పప్పీస్ వర్ ప్లేయింగ్, వైల్ అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, వైల్ సమయంలో, దే అంటే ఎవరు? ఆ కుక్క పిల్లలు, వర్ ప్లేయింగ్ ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. వైల్ దే వర్ ప్లేయింగ్, ఇక్కడ వర్ అనేది గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి వర్ అనే పాస్ట్ ఇండికేషన్ రాయడం జరిగింది. ప్లేయింగ్ అనేది V4. వైల్ దే వర్ ప్లేయింగ్ వారు ఆడుతున్న సమయంలో, దే అంటే ఇక్కడ పప్పీస్ వర్ ప్లేయింగ్ ఏం చేశాయి? ఆ బావి దగ్గరికి వచ్చాయి. దే కేమ్ నెక్స్ట్ టు ద వెల్, దే అంటే అవి, కేమ్ వచ్చాయి, నెక్స్ట్ టు ద వెల్ అంటే బావి దగ్గరికే వచ్చాయి లేదా బావి పక్కకే వచ్చాయి. ఎలా వచ్చాయి? వైల్ దే వర్ ప్లేయింగ్ అంటే ఆడుతున్న సమయంలో, వన్ డే ఒక రోజు ఆడుతున్న సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క అమ్మ ఎందుకలా చెప్పింది, ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. వన్ లిటిల్ పప్పీ అమాంగ్ దెమ్, వాటిలో ఒక చిన్న కుక్క పిల్ల, థాట్ అనుకున్నది, థాట్ అంటే అనుకున్నది, థింక్ అనుకోవడం, థాట్ అనుకున్నది. ఏమని? అమ్మ ఎందుకలా చెప్పింది? వై డిడ్ మదర్ వార్నర్స్ లైక్ దట్, ఎందుకు అమ్మ అలా హెచ్చరించింది అని అనుకున్నది. ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. ఐ షుడ్ చెక్ వాట్ దిస్ ఈస్, ఐ షుడ్ చెక్ అంటే నేను చెక్ చేయాలి. వాట్ దిస్ ఈస్, వాట్ దిస్ ఈస్ అంటే అది ఏమిటో నేను చూడాలి అనుకుంది. ఎవరు? అమ్మ ఎందుకు అలా హెచ్చరించింది, అదేంటో నేను ఒకసారి చూడాలి అనుకుంది. అండ్ పీక్డ్ ఇన్ టు ద వెల్, పీక్డ్ ఇన్ టు ఇలాంటి ఫ్రేజెస్ మీరు నోట్ చేసుకోవాలి. అంటే ఏముందో చూద్దామని, పీక్ ఇన్ టు ద వెల్ తొంగి చూసింది అంటే చాలా రహస్యంగా జాగ్రత్తగా ఏముందో తెలుసుకుందామని తొంగి చూడడం వంటివి చెప్పినప్పుడు ఇలాంటి ఫ్రేజెస్ రాయాలి. పీక్ ఇంటూ అంటే జాగ్రత్తగా రహస్యంగా తొంగి చూడడం. వాటిలో ఒక బుజ్జి కుక్క అమ్మ ఎందుకలా చెప్పింది, ఎందుకలా చెప్పింది అంటే ఇక్కడ ఎందుకలా హెచ్చరించింది, ఇదేమిటో చూడాలనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. వన్ లిటిల్ పప్పీ అమాంగ్ దెమ్, ఆ బుజ్జి కుక్క పిల్లల్లో ఒక కుక్క పిల్ల థాట్ అనుకున్నది. వై డిడ్ మదర్ వార్న్ అస్ లైక్ దట్, ఎందుకు అలా మమ్మల్ని హెచ్చరించింది. ఐ షుడ్ చెక్ వాట్ దిస్ ఈస్,
అదేంటో నేను చెక్ చేయాలి. అండ్ మరియు పీక్డ్ ఇన్ టు ద వెల్, రహస్యంగా తొంగి చూసింది. బావిలో తన నీడని చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని దాని మీద అరవటం మొదలుపెట్టింది. సీయింగ్ హర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద వెల్. సీయింగ్ అంటే చూస్తూ లేదా చూసి, హర్ ఓన్ రిఫ్లెక్షన్ అంటే తన సొంత నీడను చూసి, రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ నీడ అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. సీయింగ్ హర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎక్కడ చూసింది? ఇన్ ద వెల్ లేదా ఇన్ ద వాటర్ అని కూడా చెప్పొచ్చు. ఇన్ ద వెల్, బావిలో తన నీడను చూసి లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని. షీ థాట్ అంటే అది అనుకుంది. ఇక్కడ షీ అంటే ఆ కుక్క పిల్ల ఏమని అనుకుంది? దేర్ వాజ్ రియల్లీ అనదర్ పప్పీ ఇన్సైడ్. దేర్ వాజ్, మనం ఇదంతా సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటాం కాబట్టి పాస్ట్ టెన్స్ ని ఇండికేట్ చేసుకునే పదాలు రాస్తూ ఉండాలి. దేర్ వాజ్ రియల్లీ అనదర్ పప్పీ ఇన్సైడ్. రియల్లీ అంటే నిజంగా, అనదర్ పప్పీ, అనదర్ అంటే ఇంకొక కుక్క పిల్ల, ఇన్సైడ్ అంటే లోపల ఇంకొక కుక్క పిల్ల ఉందని దాని మీద అరవడం మొదలుపెట్టింది. అండ్ మరియు స్టార్టెడ్ బార్కింగ్ ఎట్ ఇట్. స్టార్టెడ్ అంటే మొదలు పెట్టింది. ఏం మొదలు పెట్టింది? బార్కింగ్ అంటే కుక్కలు మొరగేటప్పుడు బార్కింగ్ అనే పదం వాడుతూ ఉండాలి. స్టార్టెడ్ బార్కింగ్ ఎట్ ఇట్, దాని మీద అరవడం మొదలు పెట్టింది. ఏది అరవడం మొదలు పెట్టింది? బావిలోకి తొంగి చూసినటువంటి కుక్క పిల్ల లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని. నిజంగా అంటే ఇక్కడ రియల్లీ. షీ థాట్ దేర్ వాజ్ రియల్లీ అనదర్ పప్పీ ఇన్సైడ్ అండ్ స్టార్టెడ్ బార్కింగ్ ఎట్ ఇట్. అరవడం మొదలుపెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి దానితో పోట్లాడడానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. లోపల అంటే ఇన్సైడ్, ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటం చూసి, ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద డాగ్, ఆ కుక్క ప్రతిబింబం, సీమ్డ్ అనిపించింది, టు బార్క్ బ్యాక్, దీనిలాగే అరవటం, బార్క్ బ్యాక్ ఎట్ హర్, దీనిలాగే అరవటం చూసి, ఇన్ ద సేమ్ వే, అది ఎలాగైతే అరుస్తుందో దీనిలాగే అరవడం మొదలుపెట్టింది. దానితో పోట్లాడడానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. థింకింగ్ ఇట్ వాంటెడ్ టు ఫైట్. థింకింగ్ అంటే ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తూ? వాంటెడ్ టు ఫైట్ అంటే పోట్లాడాలనుకుంది. బావిలోకి ఒక్క దూకు దూకింది. షీ జంప్ స్ట్రైట్ ఇన్ టు ద వెల్. షీ అంటే కుక్క పిల్ల. జంప్ స్ట్రైట్ ఇన్ టు ద వెల్, నేరుగా బావిలోకి ఒక్క దూకు దూకింది. ఎవరు? ఆ కుక్క పిల్ల. ఇంకేముంది? కుక్క నీళ్ళలో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవడం మొదలుపెట్టింది. అండ్ దెన్ అంటే ఇంకేముంది? అప్పుడు ద డాగ్ ఫెల్ ఇన్ టు ద వాటర్ అంటే ఆ కుక్క నీళ్ళలో పడింది. ఇంటు ద వాటర్, నీళ్ళలో ఉండి ఏం చేసింది? పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుపెట్టింది. స్ట్రగ్లింగ్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ. స్ట్రగ్లింగ్ అంటే పోరాడుతుంది అండ్ మరియు స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ. స్టార్టెడ్ అంటే ప్రారంభించింది. ఏం ప్రారంభించింది? స్టార్టెడ్ క్రయింగ్ ఏడవడం మొదలుపెట్టింది. లౌడ్లీ బిగ్గరగా. స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ. సేవ్ మీ కాపాడండి లేదా రక్షించండి. సేవ్ మీ అని గట్టిగా అరుస్తుంది, గట్టిగా ఏడుస్తుంది. అండ్ దెన్ ద డాగ్ ఫెల్ ఇన్ టు ద వాటర్, నీళ్ళలో పడింది. స్ట్రగ్లింగ్ పోరాడుతూ అండ్ మరియు స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ, గట్టిగా ఏడుస్తూ సేవ్ మీ రక్షించండి అని అరవడం మొదలుపెట్టింది. ఆ దారినే వెడుతున్న ఒక రైతు అయ్యో కుక్క నీళ్ళలో పడిపోయిందే పాపమని బయటికి తీసి రక్షించాడు. ఆ దారినే వెడుతున్న రైతు, ఏ ఫార్మర్ హూ హ్యాపెన్ టు బి పాసింగ్ దట్ వే. ఏ ఫార్మర్ ఒక రైతు, హూ హ్యాపెన్ టు బి పాసింగ్ దట్ వే అటువైపుగా వెళ్తున్నటువంటి ఒక రైతు అయ్యో కుక్క నీళ్ళలో పడిపోయిందే పాపం. సా దిస్ అంటే దాన్ని చూశాడు. దేన్ని చూశాడు? ఆ కుక్క పిల్లని చూశాడు. అండ్ మరియు థాట్ అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? అయ్యో కుక్క నీళ్ళలో పడిపోయిందే పాపం అని. ఓ నో అంటే అయ్యో. ఇలాంటి ఫ్రేజెస్ నోట్ చేసుకోవాలి. ఓ నో అంటే అయ్యో. ద పూర్ డాగ్ హ్యాస్ ఫాలెన్ ఇన్ టు ద వాటర్. కుక్క నీళ్ళలో పడిపోయిందే పాపం. పూర్ డాగ్ అంటే ఏమీ తెలియని డాగ్, ఏమీ తెలియని కుక్క అని. హ్యాస్ ఫాలెన్ అంటే పడిపోయింది. ఇన్ టు ద వాటర్ నీళ్ళలో పడిపోయింది.
ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో చెప్తున్నాం కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పడం జరిగింది. హ్యాస్ ఫాలెన్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇన్ టు ద వాటర్. హీ పుల్డ్ హర్ అవుట్ అంటే దాన్ని బయటికి లాగాడు. ఎక్కడి నుంచి? నీళ్ళలో నుంచి బయటికి లాగాడు. అండ్ మరియు ఏం చేశాడు? సేవ్డ్ హర్ రక్షించాడు. ఎవరు రక్షించారు? అటువైపుగా వెళ్తున్నటువంటి రైతు ఆ కుక్క పిల్లని చూసి, ఓ నో, ద పూర్ డాగ్ హ్యాస్ ఫాలెన్ ఇన్ టు ద వాటర్. హీ పుల్డ్ హర్ అవుట్ దాన్ని బయటికి లాగాడు. అండ్ మరియు సేవ్డ్ హర్ దాన్ని రక్షించాడు. ఇది మారల్. వీ షుడ్ లిజన్ టు వాట్ అవర్ ఎల్డర్స్ టెల్ us. పెద్దలు చెప్పిన మాటలు వినాలి. కావాలంటే ప్రశ్నించవచ్చు. ఇఫ్ వీ వాంట్ వీ కెన్, ఇఫ్ వీ వాంట్ టు వీ మే క్వశ్చన్, బట్ కానీ వీ షుడ్ నెవర్ డిసొబే దెమ్, కానీ ఎప్పుడు ధిక్కరించకూడదు. ఇలా ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. అలాగే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి ఆర్టికల్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.